తెలియకుండా యేసయ్య సిలువ వేయబడిన రోజు అంటాం. యేసు ప్రభు చూసినప్పుడు పస్కా బల్లని చూస్తాం శిష్యులతో కలిసి. ప్రభు రాత్రి భోజనం అని ఈరోజు మనం పిలుస్తాం, కానీ ఆ దినం ఆయన శిష్యులతో కలిపి పస్కా బల్లని చూసాం. పస్కాకి సాదృశ్యం యేసు ప్రభువే. ఎందుకంటే పస్కా రోజున గొర్రెపిల్ల రక్తము ఆ ఐగుప్తులో ఇశ్రాయేలీయులు చివరి రాత్రి ఎవరైతే గొర్రెపిల్ల రక్తంని గుమ్మం పైన రాస్తారో మరణదూత దాటిపోయిన రీతిగా, సంహారకుడు దాటిపోయే రీతిగా నేనే చూసుకుంటానన్నాడు ప్రభు. సంహారకుడు దాటిపోయేలాగా దేవుడు చూసుకుంటానన్నాడు. గొర్రెపిల్ల రక్తం ఏ గుమ్మం పైన అయితే రాయబడిందో మరణదూత దాటిపోయింది. అదే సాదృశ్యం ఈరోజు గొర్రెపిల్ల అన్నప్పుడు గొర్రెపిల్ల అక్కర్లేదు, యేసు ప్రభే మన గొర్రెపిల్ల. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మిమ్మల్ని యేసు ప్రభుని ఈ లోకంలో పంపించి తండ్రి ఎలాగా మన విమోచన నిమిత్తమై మనల్ని కీడు శాపము నరకం నుండి తప్పిస్తానికి ఏ రీతిగా ఆయన నిర్ణయించాడో అది పస్కా పండగగా కనబడుతుంది. ఇశ్రాయేలీయులు ఆ పండగకి కేవలం వారు చక్కగా లోపట కూర్చుని చక్కగా ఈరోజు కూడా చూస్తే పస్కా ఆ బల్ల చూస్తాం, సైడర్ ప్లేట్ చూస్తాం, అనేక రకాల టేస్టులతో. అదే సమయంలో అక్కడ చూస్తాం ఒక ఎముక ముక్క చూస్తాం, అక్కడ గొర్రె ఎముకను చూస్తాం. అదే సమయంలో వారు ఐగుప్తులో కష్టపడిన దానికి ఇటుకుల్లాగా చూస్తాం, చేదైన ఆకు. అదే సమయంలో సాల్టీ వాటర్ వారి కన్నీటికి సాదృశ్యంగా కనబడుతుంది చూస్తాం. ఆ సీడర్ ప్లేట్ చూసినప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. పిల్లలందరూ కూర్చొని ఈరోజు కూడా తండ్రి పిల్లలకి చెప్పాలంట, అయ్యా ఒకప్పుడు మన బానిస స్థితిలో ఉండేవారమే, ఒకప్పుడు మన ఇటుకులు చేసుకుంటా ఐగుప్తుల కింద బానిసలుగా ఉండేవారమే, ఆ భారాన్ని మోయలేక దేవా దేవా రక్షించు 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 అని ఏడ్చిన వారమే. దేవుడు మన కొరకు ఆయన సేవకుడిని పంపించి, అంటే మోషేని పంపించి, ఆయన ప్రకటించిన మాట గొర్రెపిల్ల రక్తము. గొర్రెని చంపాలి, 10 రోజులు గొర్రె ఇంట్లో ఉండాలి, ఆ గొర్రెలో ఏ దోషం ఉండకూడదు, ఆ గొర్రెలో ఏ దోషం లేకుండా పరీక్షించి దాన్ని ఇంట్లో పెట్టి, ఇంట్లో పులిసినది ఉండకూడదు, ఇంట్లో పులిసిందంతా తీసి పడేయాలి, ఇంట్లో పులిసిందంతా తీసి పడేయాలి, అంతా తీసి ఇంటిని పరిశుద్ధపరిచి గొర్రెపిల్ల రక్తము గుమ్మం పైన రాసి మనం లాప్టా పాడుతూ కీర్తిస్తూ. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు యూదులు అయితే వారు తింటారు, మాట్లాడతారు, ప్రార్థిస్తారు, పాడతారు, చివరికి ఒక డాన్స్ వేస్తారు. ఈరోజు కూడా దే కాల్ ద సర్కిల్ డాన్స్. దాంట్లో వారికి ఒక విలువ ఉంది, అందుకని ప్రతి యూదుడు చేస్తాడు. కానీ అందులో చూసినప్పుడు అందులో వివరించి క్రీస్తు రక్షణ కార్యం గ్రహిస్తున్నాము. ఈరోజు నూతన నిబంధనలు మనం గమనిస్తాము. యేసు ప్రభు మన కొరకు వధించబడిన గొర్రెపిల్లగా మారాడు. ఆయన రక్తంలో మనకి రక్షణ. సో పస్కా పండగ ఈరోజు మనకి